వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది, నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ, అమిత్ షా గారు ఉన్న వారు అక్కడ ఉండేది. వారు రెండు మాటలు చెప్పేది ఎప్పుడు, ఇంత కష్టకాలం వచ్చింది, ఇది పేద దేశం, మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా, నర్సులు చక్కగా లేకపోయా, ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా, ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక. వట్టిగా బాయ్ చెప్పి పేరు సంపాదించలే. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో? థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్. పేద దేశాలు ఎవరంటే ఇగో భారత్, మన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, గరీబ్ దేశాలు. గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మన్ననలు పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు. దట్ ఈస్ భారత్ టుడే. ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాంను అవమానపరిచింది, మోడీ గారికి వీసా ఇవ్వలే. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి. వాళ్ళ పార్లమెంట్లో మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు. ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనేటర్లు వేసి సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. మనకు అర్థం ఇక్కడో తెలియదు. ఇంకా యుద్ధం జరిగితే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మోడీ గారు చేశారు. మా పిల్లల ప్రాణాలు ముఖ్యం, మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పాడు. అందుకని ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలో ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క పంటి బయలుపోయిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా? పేదల ఇళ్లలో ఉన్నాయా టాయిలెట్లు? మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది. ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో ఏమైనా ఫ్రెండ్స్ వస్తే అవమానభావంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే. ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు. కానీ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి, నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరే? మోడీ గారు కాదా? వాళ్ళు లేరా ఓట్లు? ఇలాగ అభినందన్ ఉన్నాడు, దేశ రక్షణలో బాగా దొరికిపోయిండు, సంపదాన్ని ప్రయత్నం చేసిండు. అభినందన్ వ్యక్తిగత బిడ్డ, శక్తి, 24 గంటలు టైం ఇస్తున్నా తీసుకెళ్ళి నా దేశానికి అప్పచెప్పమంటే దేశానికి అప్పచెప్పిండు. అందుకనే మోడీ గారికి ఎందుకు ఓటానో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది. మోడీ గారికి ఎందుకు ఓటానో ఇవాళ సియాచిన్ మంచు కొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు అడిగితే చెప్తారు. ఇవాళ మోడీ గారికి ఎందుకు ఓటానో 12 కోట్ల టాయిలెట్లు వాడుకుంటాం మా ఆడబిడ్డలు అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటానో కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి ఎందుకు ఓటాను. మోడీ గారికి ఎందుకు ఓటానో మీరు రెయ్యన పోతాను 120 కిలోమీటర్ స్పీడ్లో. ఇక్కడి ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 kilometers బిఫోర్ 2014. టుడే 37 kilometers ఫర్ డే కన్స్ట్రక్షన్. ఇవాళ మెడికల్ కాలేజ్లో డబుల్ అయినాయి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ 16 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండు మోడీ గారు. అందుకని నక్కకు నాగలు ఒక తేడా. వీళ్ళు ఏమంటారు? ఇప్పుడట మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకె బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు. ఈయన వచ్చే ఉందా సచ్చే ఉందా? అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా, నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు, ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యల ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి 1వ ఓటుగా ఫస్ట్ ప్రాంత ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము వేడుకుంటున్నా. మీరందరూ నాకు తెలిసి మీరు కొంచెం టైం ఇస్తే ఎక్కువ మంది వచ్చినారు, మీకు మీరుగా మాట్లాడుకొని రాబోయే కాలంలో మీరు సంపూర్ణంగా మద్దతిస్తారని చెప్పేస్తూ నమస్కారం. జై తెలంగాణ, భారత మాతకి జై. ప్రధానంగా స్కూల్స్ విషయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినవి. కార్పొరేటు స్కూళ్ళ దండయాత్ర నుంచి
ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్ళను రక్షించాలనే ఉద్దేశంతో అప్పుడు మీకు మద్దతు ఇచ్చినాం. అయితే ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు కార్పొరేటు తెలంగాణ ప్రాంతానికి రావాలంటే కాస్త భయపడేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విస్తృతంగా చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలనే కాకుండా మండలాల స్థాయి కూడా వచ్చినాయన్న. కాబట్టి మీలాంటి నాయకులు రేపు రాబోయే కాలంలో కనీసం వాటిని విస్తరణకు ఒక పద్ధతి, ఒక విధానం, కనీసం జిల్లాకు ఒకటో లేకపోతే అట్లా ఉండాలి తప్ప పక్కనే ఈయన నక్కలగుట్టలో ఒకటి ఉన్నది, కిషన్పూర్లో ఒకటి ఉన్నది, హన్మకొండలో 6 స్కూళ్ళు ఉన్నాయి. ఈ దండయాత్ర నుంచి బడ్జెట్ స్కూళ్ళను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ వాయిస్ కూడా మీ దృష్టిలో ఉండాలనే ఉద్దేశంతో మీ నోటీసులు తీసుకొస్తున్నాం. ఇది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడి ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 కిలోమీటర్స్ బిఫోర్ 2014, టుడే 37 కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్. ఇవాళ మెడికల్ కాలేజ్లో డబుల్ అయినాయి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ 16 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండు మోడీ గారు. అందుకని నక్కకు వచ్చినప్పటికి కూడా స్కూళ్ళ యాజమాన్యాలకు, కాలేజీల యాజమాన్యాలకు లేదా ఇంజనీరింగ్ కాలేజీలకి రకరకాల సమస్యలు రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. మన మీద సానుభూతి నిజమే అయితే మన సమస్యలు పరిష్కరించాలనే నిజాయితీ కనుక ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలి. కానీ పరిష్కరించరు. వట్టప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇయ్యరు, వినేటువంటి సంస్కారం లేదు, పరిష్కరించేటువంటి సత్తా అంతకంటే కూడా లేదు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ 5 ఏళ్లలో ఉండేటువంటి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ చెప్పమని చెప్పి ఇది పరిష్కరిస్తామని చెప్పేటువంటి మనకు మాటలు వినబడుతూ ఉంటాయి. కానీ మనం అవన్నీ చూసి విసిగిపోయినాం. కాబట్టి మనలాంటి విజ్ఞులు ఇలా పట్టభద్రుల ఓట్లతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి సమాజానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళం కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. మనం ఎంతోమందిని చూసినాం, ఎన్నెన్నో చూసినాం. మనం ఒక ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలను చూసినాం. మేము చిన్న పిల్లలం అప్పుడు. ఆనాడు టీవీలు లేవు, ఆనాడు పెద్దగా పేపర్లు లేవు, ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది. కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి వట్టి రేడియో